ఒకసారి వచ్చేవాళ్ళు కొంచెం ఆలస్యంగా వస్తున్నారేమో, తీసుకొస్తున్నాడేమో. ఇక్కడ మనకు కూడా కొంచెం అవుతుంది, నేను అదేనని నమ్ముతున్నాను. సరే, కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. వాక్యం ధ్యానించుకుంటూ ఉండగా దేవుడు తన చిత్తంలో ఉన్న తన బిడ్డలందరినీ తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మనవి చేద్దాం దేవుడికి. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించడానికి మీ పరిశుద్ధ సహాయం మాకు అనుగ్రహించండి. ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. మా ఆయుష్ను పొడిగించి ఈరోజు విశ్రాంతి దినంగా నీ వాక్యం వినడానికి నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు చేసినటువంటి మేలుల విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా నీవు మాకు ఇచ్చిన రక్షణ విషయంలో నీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చినందులకై మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాము. రాజా, నీ దీనదాసురాలు నన్ను తండ్రి నీ శివచాత పూర్తిగా మరుగు చేసి మా అందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడి మీరు మాత్రమే నామానికి అత్యంత మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రోజు విలువైన మాట, దేవుని వాక్యము ప్రతిదీ విలువైనదే. అయితే రోజున ఆ విలువైన మాటలలో కొన్నిటిని దేవుడు మనకు వినిపించాలని, మనతో సూటిగా స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని చిత్తం, దేవుని చిత్తం గురించి మనందరం స్పష్టంగా తెలుసుకోవాలని దేవుని యొక్క హృదయవాంఛ అయినది. ఈ రోజున దేవుని యొక్క హృదయవాంఛ ఏంటి? ఈ మాటలు వింటున్న వాళ్ళందరి విషయంలో అనంటే దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆయనతో నడవాలని ఆయన హృదయవాంఛట. అయితే దేవుని చిత్తం అంటే ఏమిటి? బహుశా మన అనుభవంలో దేవుడు మనం నడిపించిన మార్గంలో కొన్నిసార్లు దేవుని చిత్తం గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజున మరొకసారి ఆయన మనతో మాట్లాడి మనం నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం అంటే ఏమిటి? వాట్ ఈస్ గాడ్స్ విల్? అలాగే దేవుని చిత్తాన్ని ఎలా గుర్తుపట్టాలి? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి?
హౌ టు నో గాడ్స్ విల్, హౌ టు ఐడెంటిఫై గాడ్స్ విల్. మూడవదిగా దేవుని చిత్తంలో ఉన్న దైవ ఆశీర్వాదాలు ఏమిటి? డివైన్ బ్లెస్సింగ్స్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుని చిత్తాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఎలా తెలుసుకోవాలి? దేవుని చిత్తం ప్రకారం చేయటం వలన దేవుడు మనల్ని దీవించే విధానం ఎలా ఉంటుంది, ఆ దైవ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనే సంగతుల గురించి ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే ఎక్కువగా దేవుని చిత్తం విషయంలోనే దేవుని పిల్లలు అని చెప్పబడుతున్న వారు కూడా కొందరు సరిగా అవగాహన లేక, గుర్తుపట్టలేక, తెలుసుకోలేక మోసగించబడుతూ ఉన్నారు. అందుకే యేసయ్య ఒక మాట అన్నారు, ఈ కాలంలో మరి ముఖ్యంగా ఈ అంత్య దినాలలో ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసం చేయబడేటువంటి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు సైతము, ఆత్మీయులు సైతము, అభిషక్తులు సైతము దేవుని ప్రణాళికలో ఏర్పాటులో ఉండి ఆయన సన్నిధికి వెళుతున్న వారు సైతము మోసగించబడేటువంటి దినాలలో ఉన్నాము. అందుకని ఆయన చిత్తం ఎట్లా ఉంటుంది, ఆయన చిత్తాన్ని ఎలా గుర్తుపట్టాలి, అసలు ఆయన చిత్తం చేస్తే ఏంటి మన ప్రయోజనం, ఇవన్నీ ఒకసారి మాతో పంచుకోవాలని ఆయన హృదయవాంఛను కలిగి ఉన్నాడు, ఆయన మనస్సును కలిగి ఉన్నాడంట. ఈరోజు దేవుని చిత్తము అని అంటే దేవుని ఆలోచన, దేవుని ఇష్టము, దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క మనస్సు. అంటే దేవుడు తన పిల్లల ఎడల తను కలిగి ఉన్న ఇష్టము, ఆలోచనలు, మనస్సు తన పిల్లల ఎడల మాత్రమే, తన పిల్లలు కాని వారి ఎడల కాదు, ఆయన ఏర్పాటులో లేని వారి ఎడల కాదు, లోకస్తుల గురించి కాదు, ఆయన పిల్లల కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు, ఒక మనస్సు కలిగి ఉన్నాడు. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకున్నాం. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఒక అమ్మాయి, అబ్బాయి అనుకుందాం. వాళ్ళ ఎడల తల్లిదండ్రులకు ఒక చిత్తం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. వారి గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. ఎలా? కుమారుడైతే నా కుమారుడు డాక్టర్ చెయ్యాలి లేదా ఇంజనీర్ చదవాలి, కుమార్తె అయితే ఈ చదువు చదవాలి, కలెక్టర్ అవ్వాలి. ఇద్దరు పిల్లలేగా, ఇద్దరు ఒకే గర్భంలో నుంచి పుట్టిన వారేగా, ఇద్దరు సమానమేగా. కానీ ఆ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లల పట్ల ఒకే ఆలోచన ఉండదు కొన్నిసార్లు. కానీ తల్లిదండ్రుల ఆలోచన మాత్రం ఒక్కటే, ఉన్నతమైన ఆలోచన, మంచి ఆలోచన. ఇద్దరు కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడాలి ఆ ఆలోచన. కానీ
బాగుండు కదా. అలాగే మన ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, కోరుకున్నాడు కాబట్టి ఆయనకి మన విషయమై ఒక చిత్తము ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆయన ఒక మనస్సు కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అసలు ఎవరు ఆయన పిల్లలు? ఎప్పుడు ఈ ఉద్దేశాలు ఆలోచన కలిగి ఉన్నారు? ఈ లోకపరంగా తల్లిదండ్రులైతే వాళ్ళు పుట్టిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులైతే తమ కడుపులో ఉండగానే కొన్ని ప్రణాళికలు చేసేసుకుంటారు. అయితే మన దేవుడు ఎప్పుడు తన పిల్లల గురించి ఆలోచన చేశాడు, ఆలోచన కలిగి ఉన్నాడంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, జగత్తు పునాది వేయబడక ముందే నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడినప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచాయి. ఇంకా నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. ఇదిగో నా కుమార్తె, ఇదిగో ఈ లోకంలోకి వెళ్ళాక ఈ నా ఉద్దేశము, నా ఆలోచన నెరవేర్చాలి. ఈ నా కుమారుడు ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ప్రణాళిక నెరవేర్చాలి అని దేవుడు కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు. మనుష్యుల ఆలోచనలు, మనుష్యుల చిత్తాలన్నీ కూడా భూ సంబంధమైనవి ఉంటాయి కదా. దేవుడు పరసంబంధమైన వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా. వాటితో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కదా. అయితే మన ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచనలు, మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు భూమికి ఆకాశములకు ఎంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతంగా ఉంటాయి. అంతేకాదు మన మార్గముల కంటే ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవి అని జీవగ్రంథంలో రాయబడున్నాయి. ఈరోజు ఆయన ఉద్దేశము నీ పట్ల, నా పట్ల ఏమిటో చెప్పాలి అని ఆశపడుతున్నాడు. అయితే నా చిత్తము గుర్తుపట్టలేకపోతున్నారు, నా ఆలోచన గ్రహించలేకపోతున్నారు. కానీ నా ఆలోచన అనుకొని వేరే ఆలోచన చేసేస్తూ మోసగించబడుతున్నారు. కానీ నేను నా పిల్లలను ఆ విషయంలో మోసపోనివ్వను అని ఈ రోజున ఆయన కంకణం కట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన పిల్లలంటే ఆయన ఏర్పాటు చేయబడ్డ వారే. ఇంకా దగ్గరగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ, కుల మత భేదాలు, ధనిక భేద వర్గ భేదాలు లేనేలేవు. యేసు క్రీస్తును నిజ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన పిల్లలు, ఆయన అధికారం కలిగిన వారు. వాళ్ళ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అవి మాత్రమే ఈ లోకంలో వారి ద్వారా జరగాలి అని ఆయన ఆశపడుతున్నాడంట. నేను కొన్ని రిఫరెన్స్ చెప్పట్లేదు, ముందుకెళ్ళిపోతాను, లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు స్పష్టంగా నువ్వు గ్రహించు. నిన్నెవ్వరు కాదనకపోయినా, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నా ఉండకపోయినా, నీవు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు, ఆయన పిల్లలయ్యే అధికారంలోనికి వచ్చేసావు. నీ పట్ల ఒక బలమైన చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు నీ ద్వారా ఆయన నెరవేర్చుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు ఈ సమయంలో. స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక.
అయితే ప్రస్తుతము దేవుని బిడ్డలు సైతము వారికి వచ్చే ప్రతి ఆలోచన దేవుని ఆలోచనేనని, దేవుని చిత్తమేనని మోసపోతూ ఉన్నారట. అందుకే మనము ఏది గ్రహించకపోయినా మన జీవితంలో మనం సజీవంగా ఉన్నప్పుడే దేవుని చిత్తమును స్పష్టంగా గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మొదట వెతకాలి. సీక్ ఆల్వేస్ టు డు ద విల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఆయన చిత్తాన్నే వెతకే పనిలో ఉండాలి. ఆయన ఆలోచనలు ఏమైనా తెలుసుకుంటూ ఉండాలి.